కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటై బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ భట్టు అంజిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదా శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ దాదాపు 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని, కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని ఏడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నాయకత్వంలో హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ని తీర్చిదిద్దితే తప్ప జనాలకు న్యాయం జరగదని కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టి ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రసవాలు కావాలని ఉద్దేశంతో చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించి ఆ సత్ఫలితాలు సాధించడం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అందియలేని పరిస్థితి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో నెలకొంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే గత 15 నెలల నుంచి పారిశుద్ధ కార్మికులు వాళ్ళకి జీతాలు రాక చేసినా, ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా కాళేశ్వరం కనుక లేకుంటే రైతుల పరిస్థితి ఎట్లా ఉండే? ప్రభుత్వం ఏమో నిమ్మకి నీరెత్తినట్టు కాళేశ్వరం ఫెయిల్ అయిపోయింది, ఒక రకమైనటువంటి ఆరోపణలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ వాస్తవానికి ఇలా కన్నెపల్లిలో పంపులు స్టార్ట్ చేయొచ్చు, మేడిగడ్డ సుందిల్లా నింపొచ్చు, ఎల్లంపల్లి నింపుకోవచ్చు, మిగ్మానేర్ నింపొచ్చు, ఎల్ఎండి నింపొచ్చు, అక్కడి నుంచి కాకతీయ కెనాల్ ద్వారా ఖమ్మం నీళ్ళు ఇవ్వచ్చు, వరంగల్ నీళ్ళు ఇవ్వచ్చు. ఇక్కడ అన్నపూర్ణ నింపుకుంటే హుస్నాబాద్లో నీళ్ళు ఇవ్వచ్చు, రంగనాయకుల సాగర్ నింపితే సిద్దిపేటలో నీళ్ళు ఇవ్వచ్చు, మల్లన్న సాగర్ నింపుకుంటే నల్లగొండ భువనగిరి వరకు నీళ్ళు ఇవ్వచ్చు.